హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయినట్టు ఉంటుంది. చాలామంది కొత్త ఫ్రాక్లకు ఇలా జిప్స్ అనేవి ఫెయిల్ అయిపోతే చాలామంది ఉక్సులు కాజాలు వేసి వాటిని ఫ్రాక్స్ అనేవి ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు. అలా అవసరం లేదు. మనకు కంగన్ హాల్ అయినా జనరల్ స్టోర్ అయినా మనకు జిప్స్ 5 రూపీస్ లేదా 10 రూపీస్లో దొరుకుతాయి. మనకు సేమ్ అలాంటిదే వేయాలని ఏం అవసరం లేదు. ఇన్విజిబుల్ చైన్ కూడా వేయచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎండ్ వరకు చూడండి. సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా జిబ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ పాత జిబ్ను మనం ఎలా విప్పుతున్నామో అది చూసుకోండి. ఒకసారి ఇప్పే విధానం కూడా కొంచెం మెల్లగా విప్పుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రాక్ చినిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇలా మెల్లగా తీసుకుంటూ ఇక్కడ నేను ఇలాంటి జిబ్ అనేది తీసుకున్నాను. అది లాంగ్ ఉన్నా కూడా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత జిబ్ని అనేది కూడా కింది భాగం కట్ చేయొచ్చు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా కుట్టాను అనేది. ఇక్కడ చూడండి, జిబ్ అనేది అటు ఇటు స్టిచ్ చేయడం అనేది అయిపోయింది. ఇప్పుడు మనం కింద ఎక్స్ట్రా ఉన్నది ఇలా వస్తుంది. దానికి మెల్లగా ఇలా జిబ్ తీసుకొని దాన్ని లోపలికి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత మనం అక్కడ ఎండ్ పార్ట్లో రఫ్ లాగా వేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న జిబ్ని అనేది కట్ చేసుకుంటే అయిపోతుంది. అప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ జిబ్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటే జిబ్ కుట్టడం అనేది అయిపోతుంది. చూడండి, జిబ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. దానికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.